హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావేం రుచి విత్ మీ షెఫ్ ఉద్విత. ఈ వీక్ మొత్తం మనం గ్లోబల్ న్యూ ఇయర్స్ని అదే గ్లోబల్ ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో మనం చైనాకి వెళ్ళి బోల్డ్ అని కబూర్లతోటి స్టోరీస్ తోటి రెండు అమేజింగ్ రెసిపీస్ని ఎక్స్ప్లోర్ చేశాం కదా. ఈరోజు మనం ఇరాన్లో అడుగు పెడదాం. ఇరాన్లో ఈ న్యూ ఇయర్ని అంటే ఈ గ్లోబల్ న్యూ ఇయర్ మనం పిలుస్తున్నాం కదా, ఉగాదిని నవరస్ అని పిలుస్తూ ఉంటారట. నవరస్ అంటే వాళ్ళ భాషలో న్యూ డే అని అర్థము. అండ్ వాళ్ళ ఉగాది అనేది ఇంచుమించు 13 రోజుల వరకు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. డెఫినెట్గా ఎటువంటి ఇంట్రెస్టింగ్ సెలబ్రేషన్ అయినా కూడా మంచి ఫుడ్ ఉండాలి కదా. అందుకనే ఈరోజు కూడా మనం నవరస్ అంటే మన ఇరానియన్ ఉగాదిలో సెలబ్రేట్ చేసుకునే స్పెషల్ రెసిపీస్ని కూడా మనం ఈరోజు తయారు చేసుకుందాము. ఇప్పుడు మనం తయారు చేసుకుందాము ఫిష్ని. జస్ట్ సింపుల్ ప్లెయిన్ ఫిష్ కాదు, ఎక్కువ మటుకు ఫిష్ని మన ఇంటర్నేషనల్ వంటకాలలో తయారు చేసుకునేటప్పుడు చాలా తక్కువ స్పైస్ తోటి, చాలా లైట్ కుకింగ్ తోటి, తక్కువ టైం మ్యారినేషన్ తోటి మనం రెసిపీస్ని క్విక్గా ఫినిష్ చేసేస్తాం. కానీ పర్షియా ఇస్ నోన్ ఫర్ ఇట్స్ స్పైసెస్ అండ్ ఫ్లేవర్స్. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఫ్లేవర్స్ తోటి వాళ్ళ స్పైసెస్ తోటి చాలా చాలా ఫేమస్ అయిన పర్షియాలో మనం రెసిపీస్ తయారు చేసుకునేటప్పుడు కాంబినేషన్ కొంచెం తిక్కగా, వెరైటీగా, రిచ్గా ఉండాలి. అందుకని మనం తయారు చేసుకుందాం టామరిన్ స్టఫ్ ఫిష్ని. జనరలీ మనం ఫిష్ పులుసు తయారు చేసుకునేటప్పుడు, చేపల పులుసు తయారు చేసుకునేటప్పుడు లైట్గా చింతపండు పులుసు వేసేసుకుని ఆ ఫ్లేవర్స్లో బాగా ఉడకబెట్టుకుని కుక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈరోజు మనం తయారు చేసుకునే పర్షియన్ నవరస్ రెసిపీ కూడాను మనం కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుందాము. ఫిష్ లోపల టామరిన్ని స్టఫ్ చేసి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు మనం చూద్దాము. వెల్లుల్లిపాయలు, నేను చింతపండు పేస్ట్ని యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను యూస్ చేసేది రెడీమేడ్ పేస్ట్ కాబట్టి రెగ్యులర్గా మన ఇళ్ళలో తయారు చేసుకునే చింతపండు పులుసు కంటే కూడాను కొంచెం ఎక్కువ యాసిడిక్గా, ఎక్కువ స్ట్రాంగ్ ఫ్లేవర్ తోటి, ఎక్కువ ఉప్పుగా ఉంటుంది అనమాట. ఆ క్యాలిక్యులేషన్ గుర్తుపెట్టుకుని మనం మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యూస్ చేస్తున్నాను క్యాండీడ్ ఆరెంజ్ అండ్ పైనాపిల్ ముక్కలు అనమాట. అంటే ఫ్రూట్, డీహైడ్రేటెడ్ ఫ్రూట్ అని మనకి ఇవాళ రేపు చాలా ఫ్యాన్సీగా సెల్ చేస్తున్నారు కదా. చాలామంది ఎన్నో ఇయర్స్ నుంచి మన ఇళ్ళలో తయారు చేసుకుంటుండే ఫ్రూట్స్ని, టమాటోస్ని లేకపోతే మామిడికాయ ముక్కల్ని మనం డీహైడ్రేట్ చేసుకుని వెరైటీ ఆఫ్ రెసిపీస్లో యూస్ చేస్తుంటాం. అవే ఇవి. ఇక్కడ ఫిష్ని ఆల్రెడీ క్లీన్ చేసేసి లోపలంతా నీట్గా చేసేసుకుని పెట్టేసుకున్నాను. యాపిల్ సెడార్ వెనిగర్, ఆల్ స్పైస్ మిక్స్ అండ్ ఒక అనియన్. హర్బ్స్ సెక్షన్లో నేను ఇందులో బేజిల్ని యాడ్ చేయబోతున్నాను. దాంతోపాటు కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి చాలా చాలా రుచిగా ఒక బ్యూటిఫుల్ స్టఫింగ్ని తయారు చేసేసుకుందాం. ఫస్ట్ దానికోసం ఆనియన్స్ని చాప్ చేసుకుందాం. అసలు ఈ ట్రెడిషనల్ నవరస్ అంటే ఈ ఇరానియన్ ఉగాది అనేది చాలా చాలా సంవత్సరాల నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారట. ఇంచుమించు 2nd century నుంచి కూడాను ఈ రెసిపీ అండ్ ఈ ఫెస్టివల్ గురించి మనకి పుస్తకాలలో కనిపిస్తూ ఉండేవి. మనకి తెలిసిన విషయమే హిస్టరీలో అలెగ్జాండర్ ఇరాన్ ఇన్వేషన్ తర్వాత చాలా కల్చరల్ డిఫరెన్సెస్ వచ్చాయని. కానీ ఈ ఫెస్టివల్ మాత్రము ఎన్ని రకాల డిఫరెంట్ ఇన్వేషన్స్ అయినా, హిస్టరీ అంతా మారుతున్నా కూడాను అలాగే రిచ్గా ఈ రోజుకి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఇరానియన్ ఉగాది. అదే మన నవరస్. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ టు ద రెసిపీ. ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. నేను కట్ చేసుకుంటున్నాను. కాస్త ఈ క్యాండీడ్ ఆరెంజ్ అండ్ పైనాపిల్ ముక్కల్ని, ఒకవేళ ఇలా క్యాండీడ్ ఆరెంజ్ అండ్ పైనాపిల్ డీహైడ్రేటెడ్ వర్షన్ లేకపోతే ఫ్రెష్ కూడా యూస్ చేయొచ్చు. జస్ట్ కాస్త ఫ్రెష్ పైనాపిల్ ముక్కల్ని యూస్ చేసి కొంచెం చక్కెర యాడ్ చేసుకోండి. కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, టెక్స్చర్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఎప్పుడు ట్రై చేయని కాంబినేషన్లా ఉంటుంది. ఓకే, మిన్స్ చేసుకునేటప్పుడు నేను మరీ బుజ్జిగా చాప్ చేసుకోవట్లేదు. జస్ట్ ఆ లైట్ క్రంచ్ వచ్చేటట్టుగా చాప్ చేసేసుకున్నాను. ఇక్కడ వేసుకుంటున్నాను. ఇందులో వేసుకుందాం ఆల్ స్పైస్ మిక్స్, కాస్త యాపిల్ సెడార్ వెనిగర్ అండ్ టామరిన్ పేస్ట్. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ టామరిన్డే కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం. దిస్ ఇస్ డన్. ఇప్పుడు మనం మిగతా ఫ్లేవర్స్ని యాడ్ చేసుకోవడం మొదలు పెట్టేద్దాము. కాస్త చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్ వేసుకున్నాం. కొత్తిమీర బోల్డ్ అంతా ఫ్రెష్, coriander and
కాస్త బేసిల్, ఫ్రెష్ బేసిల్ని యూస్ చేస్తున్నాను. జస్ట్ ఫ్యూ లీవ్స్ సరిపోతాయి. గుడ్, పర్ఫెక్ట్. రెండు కలిపేసి మనం మిక్స్ చేసేసుకుందాం. ఒకవేళ కావాలంటే కాస్త పచ్చిమిరపకాయని కూడా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ ఆల్సో టేస్ట్ వెరీ వెరీ నైస్. కానీ నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి పచ్చిమిరపకాయని ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాను. ఒక మంచి స్పైసీ మిక్స్చర్ని తయారు చేసుకున్నాము. ఇంకా ఆ స్మూత్నెస్ రావాలంటే కాస్త ఆయిల్ పడుతుంది, కొంచెం ఆయిల్. పర్ఫెక్ట్. ఇంకేం అవసరం లేదు. భలే పుల్ల పుల్లగా, కొంచెం కారం కారంగా, అండ్ ఆ ఆనియన్స్ క్రంచ్ తోటి ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ రియల్లీ గుడ్. మనం ఏం చేద్దామంటే నా బ్యూటిఫుల్ గ్రిల్ ప్యాన్ని ఇందులో పెట్టేసుకుంటున్నాను. అండ్ మెల్లగా ఈ ఫిష్లో లోపల నేను స్టఫ్ చేసేసుకుంటాను. తర్వాత స్టెప్లో అప్పుడు అడుగు పెట్టేద్దాం. ఎస్, ఫిష్లో స్టఫ్ చేసుకున్న తర్వాత ఇంకా కాస్త స్టఫింగ్ కొంచెం మిగిలిపోయింది, పక్కన పెట్టేసుకుని మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చింతపండులో ఈ ఉల్లిపాయలు అండ్ వేసుకున్న ఆ వెజిటేబుల్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఊరి ఒక మంచి బ్యూటిఫుల్ మిక్స్చర్లో ఫామ్ అవుతుంది. ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. సో ఇట్స్ నైస్ అండ్ హాట్. యాడ్ చేసేసుకుందాం మనం. ఇంకా ఫిష్తో పాటు నేను టమాటోస్ని కూడా ఇప్పుడే చాప్ చేసింది యాడ్ చేసేసుకుంటాను. డిఫరెంట్ ఫ్లేవర్ కోసం అండ్ ప్రెజెంటేషన్కి కూడా చాలా బాగుంటుంది. మీరు గమనిస్తే మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు పైన ఫిష్ పైన ఎటువంటి సాల్ట్ ఆర్ పెప్పర్ ఏవి యాడ్ చేసుకోలేదు. సో ఇప్పుడు యాడ్ చేసుకుందాం మనము. కాస్త మీడియం. యూనో వాట్, ఇంకా కొంచెం బ్యూటిఫుల్ ఫ్లేవర్ ఉంటే సూపర్గా అనిపిస్తుంది. అందుకని కాస్త రోజ్మెరీ యాడ్ చేద్దాం మనం ఇక్కడే. అవుతుంది బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ తోటి, టమాటో అండ్ రోజ్మెరీ ఫ్లేవర్ తోటి ఈ ఫిష్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడ్డానికి చాలా చాలా అందంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం వెరైటీ ఆఫ్ రెసిపీస్ తయారు చేసుకునేటప్పుడు ప్రెజెంటేషన్లో ఇంకా ఎటువంటి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది కదా. ఆ రెసిపీ ఈ టామరిన్ స్టఫ్ ఫిష్ అనమాట. సర్వ్ చేసేటప్పుడు కింద స్టిక్ అయిపోయిన ఈ బ్యూటిఫుల్ ఫిష్ ఫ్లేవర్స్ని కూడా, క్రిస్పీ ఫిష్ బిట్స్ని కూడా మనం కలిపి సర్వ్ చేసుకున్నాము. తక్కువ మంట మీద కుక్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవడంతో పైన ఒక క్రిస్పీ లేయర్ ఫామ్ అవుతుంది. తర్వాత తక్కువ మంట మీద మెల్లగా కుక్ చేసుకుంటే ఫిష్ ఎలాగో చాలా చాలా టెండర్గా ఉంటుంది కాబట్టి లోపల నుంచి సమానంగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఆల్ రైట్, సర్వ్ చేసేటప్పుడు ఫిష్ని మధ్యలో ప్లేట్ చేసి పైన కాస్త ఈ రోజ్మెరీ స్ప్రింగ్ అలా సర్వ్ చేసేస్తే, కొంచెం టమాటో సైడ్కి పెట్టేసుకుంటే పర్ఫెక్ట్. ఇంకెటువంటి సపరేట్ స్పెషల్ రెసిపీ అంటూ ఏం అవసరం లేదు. వెరీ సింపుల్, వెరీ వెరీ ఫ్లేవర్ఫుల్ అండ్ వెరీ క్విక్ కూడాను. అన్నీ కలిపేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. ఒకటేసారి డిఫరెంట్ టెక్స్చర్స్ అండ్ ఫ్లేవర్స్ ఎంజాయ్ చేయాలి అంటే ఈ టామరిన్ స్టఫ్ ఇరానియన్ ఫిష్ని టేస్ట్ చేయాల్సిందే. ఎందుకో తెలుసా, బయట నుంచి మనం పర్ఫెక్ట్గా గ్రిల్ చేసుకున్నాం, ఒక మంచి క్రిస్పీ లేయర్ వచ్చేటట్టుగా. లోపల మనం టామరిన్ అదే చింతపండుని యాడ్ చేసి ఒక జ్యూసీ మిక్స్చర్ని తయారు చేసుకున్నాం కాబట్టి లోపల సాఫ్ట్ అండ్ సాగీగా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది.
పక్కన ఒక మంచి ట్యాంగీ టేస్ట్ కోసం లాస్ట్ మినిట్ ఐడియా లాగా నేను టమాటోస్ అండ్ రోజ్మెరీ కూడా యాడ్ చేశాను. జస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ మీల్ ఇది. మనం ప్రతి ఒక్క పండుగలో కంపల్సరీ ఒక ఇంగ్రీడియంట్ని యూజ్ చేస్తాం కదా, అదే ఇంగ్రీడియంట్ని యూజ్ చేసి మన నవ్రోజ్ అంటే మన ఇరానియన్ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో రోజు మనం చూద్దాం. నేను రైస్ గురించి మాట్లాడుతున్నాను. పండగ చిన్నదైనా పెద్దదైనా ఎటువంటి ఒకేషన్ అయినా కూడా, లేకపోతే క్విక్ సెలబ్రేషన్ కావాలన్న దేవుడికి ప్రసాదానికైనా కూడా మనం ఫస్ట్ ఏం తయారు చేసుకుంటాం? పులిహార తయారు చేసుకుంటాం. రైస్ అనేది మన కల్చర్లో, మన కుజీన్లో, మన అలవాట్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. సో రైస్ని యూజ్ చేస్తూ మన ఇరానియన్ రెసిపీని ఒకటి తయారు చేసుకున్నాము. ఇరాన్లో కూడాను ప్రతి ఒక్క సెలబ్రేషన్లో కూడా కంపల్సరీ రైస్ని యూజ్ చేస్తుంటారు. ఎటువంటి డిఫరెంట్ రైస్ కాదు, ఆ రైస్లో కంపల్సరీ కుంకుమ పువ్వు ఫ్లేవర్ ఉండాలట. సో కుంకుమ పువ్వు ఉండబోతోంది అండ్ రైస్ ఉండబోతోంది. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం బగాలి పోలో. బగాలి పోలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. అరబిక్ స్పైసెస్, నేను ఆల్రెడీ కుంకుమ పువ్వుని పాలలో సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట, ఒక బ్యూటిఫుల్ కలర్ కోసం అండ్ ఫ్లేవర్ కోసం. రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకున్నాను. దీంతో పాటు యూస్ చేసుకుందాము రాజ్మా గింజల్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను, అంటే నానబెట్టుకుని బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. కాస్త పచ్చి బఠానీ, గార్లిక్ పౌడర్ అండ్ నెయ్యి, రకరకాల స్పైసెస్ అండ్ ఫ్లేవర్స్ అండ్ హర్బ్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడాను చాలా దండిగా యూస్ చేస్తారు మన పర్షియన్ కుజీన్లో. సో ఈరోజు కూడా వీటన్నిటిని యూస్ చేసి ఒక బ్యూటిఫుల్ రైస్ని తయారు చేసుకుందాం మనము. ప్యాన్ ఆల్రెడీ సూపర్ హాట్గా తయారు చేసుకోవాలని ముందుగానే పెట్టేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకుంటాను కాస్త ఆయిల్ అండ్ వేసుకుందాం నెయ్యి. ఓకే, సో ఫస్ట్ మనం వేసుకుందాం ఇందులో కాస్త థైమ్, క్రిస్పీ కావాలి. అండ్ వేసుకుంటున్నాను రాజ్మా గింజల్ని అండ్ జుకీనీ పీసెస్ ఇందులో కట్ చేసి యాడ్ చేసుకున్నాము, కొంచెం పొడవుగా. దీంతో పాటు నేను రెడ్ బెల్ పెప్పర్ని కూడా కొంచెం పొడుగ్గా చాప్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ నవ్రోజ్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు అంటే ఫెస్టివల్ కంటే ముందరే టేబుల్ మీద 7 టైప్స్ ఆఫ్ రెసిపీస్ని తయారు చేసుకుని పెట్టుకుంటుంటారు. అందులో రైస్ ఐటమ్ కూడా ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ బగాలి పోలో కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది. ట్రై దిస్. ఇందులో నేను ఒక లైట్ ఫ్లేవరింగ్ కోసం కాస్త సెలరీని యూస్ చేస్తున్నాను. లీవ్స్ని మనం తీసేసుకుందాం. గుడ్. ఇది so good. ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చి బఠానీ, గార్లిక్ పౌడర్, కాస్త ఆల్ స్పైస్ మిక్స్, మై ఫేవరెట్ చిల్లీ ఫ్లేక్స్, ఎక్కువగానే వేసుకుంటున్నాను, నైస్ అండ్ స్పైసీ, అండ్ ఉప్పు. బ్యూటిఫుల్. మనకి పర్షియన్ కుజీన్లో కోఫ్తాస్, తందూర్ ఐటమ్స్ ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. వాటికి కాంబినేషన్ లాగా మనం తయారు చేసుకున్న ఈ బ్యూటిఫుల్ మిక్స్చర్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇలా యాడ్ చేసుకుంటున్నాను నేను ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్.
ఇప్పటికీ మీకు తెలిసిన విషయమే, నాకు ఫ్రైడ్ రైస్ ఆర్ మిక్స్డ్ రైస్ లాంటి రెసిపీస్ తయారు చేసేటప్పుడు మిగతా స్టఫ్ కొంచెం ఎక్కువగా ఉంటే ఇష్టం అని, అందుకని అలాగే తయారు చేసుకుంటున్నాను. బట్ టు ఈచ్ జోన్. ఒకవేళ మీకు కావాలి అంటే తక్కువగా కూడా వేసుకుని బ్యూటిఫుల్ రైస్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడి వరకు మామూలు మిక్స్డ్ రైస్ లాగానే ఉంటుంది, కానీ ఆ పర్షియన్ రిచ్నెస్ అండ్ ఫ్లేవర్ కావాలి అంటే మనకి కుంకుమ పువ్వు హెల్ప్ తీసుకోవాల్సిందే. లెట్స్ యాడ్ దిస్ నా. నేను అస్సలు ఇలా యూస్ చేస్తున్నాను, కాస్త తక్కువ చేసుకుంటున్నాను. ఇలాగ మిక్స్ చేసేసుకున్నా. 2 minutes మనం మెల్లగా తిని ఇంకా కాస్త ఫ్రై అవ్వనిద్దాం. పర్షియన్ వంటకాలలో ఫ్రూట్స్కి, డ్రై ఫ్రూట్స్కి, ఫ్రెష్ హర్బ్స్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని మనకు తెలిసిన విషయం. సో ఈరోజు కూడా మనం ఒక క్విక్, ఇంట్రెస్టింగ్, చాలా వెరైటీ కాంబినేషన్ ఉన్న ఒక సాలెడ్ని తయారు చేసుకుందాము. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం బీట్రూట్ ఆరెంజ్ సాలెడ్ని. సో మనం బీట్రూట్ ఆరెంజ్ సాలెడ్కి జస్ట్ పేర్లో ఉన్నట్టుగానే బీట్రూట్ అండ్ ఆరెంజ్ ఉంటే సరిపోదు కదా, ఇంకా కాస్త రిచ్నెస్ని యాడ్ చేయాలి. అందుకనే నేను కాస్త క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ని కూడా రెడీ చేసుకున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా సింపుల్. అండ్ మనం ఎప్పుడు బీట్రూట్ని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటాం, కానీ పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే బీట్రూట్ అంత ఫ్లేవర్ఫుల్ వెజిటబుల్ ఏది ఉండదు. క్యాప్సికమ్ని నేను జస్ట్ లైట్గా జూలియన్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. దీంతో పాటు ఒక రెడ్ ఆనియన్, బోర్డ్ని స్టెయిన్ చేసేసింది. ఆరెంజ్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం మనము. ఫ్రూట్ అండ్ వెజిటబుల్ కాంబినేషన్ మనకి పర్షియన్ కుకింగ్లో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఇన్స్పైర్ అయిన ఒక వండర్ఫుల్ సాలెడ్. ఆరెంజెస్ అయితే చాలామందికి ఇలా పీల్ చేసుకోవడం అనేది బోరింగ్ పార్ట్, అందుకనే దే కంప్లీట్లీ అవాయిడెడ్. కానీ ఇప్పుడు సీజన్ కాబట్టి ఆరెంజెస్తో మనం రెగ్యులర్గా అయితే స్క్వాషెస్ కానీ జ్యూసెస్ కానీ తయారు చేసుకుంటాం, లేకపోతే రాగా తింటూ ఉంటాం. సాలెడ్స్లో వెజిటబుల్ కాంబినేషన్ తోటి యాడ్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ రియల్లీ రిచ్. మా ఇంట్లో అయితే ఆరెంజెస్ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద సీడ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. నేను ఆ సీడ్ తీసేసుకుని ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను. చాలామందికి ఇలాగే సీడ్స్ నచ్చవు కాబట్టి let's just take this off. ఎప్పుడు అవైలబుల్ అయ్యే వెజిటబుల్సే, కానీ కొంచెం డేరింగ్గా వెరైటీ కాంబినేషన్తో ట్రై చేస్తే ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ సో రిచ్. ప్రతిసారి ఏదైనా రిచ్ రెసిపీ తయారు చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తాం, చాలా ఎక్స్పెన్సివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటేనే కాస్ట్లీగా తయారు చేసుకోవచ్చు అని అనుకుంటాం, కానీ దానంత పెద్ద మిస్టేక్ ఇంకేం లేదు. మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ని కొంచెం ఎక్సైటింగ్గా తయారు చేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ రియల్లీ నైస్. సో ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను స్ప్రింగ్ ఆనియన్ అండ్ లెటస్ కూడా యాడ్ చేద్దాం. సరిపోతుంది. తెలిసిన విషయమే కదా, లెటస్ జస్ట్ లైట్గా తెంచేసి యాడ్ చేసుకోవాలి మనం. గుడ్. స్ప్రింగ్ ఆనియన్స్ని మాత్రం కాస్త ఫైన్గా చాప్ చేసుకోవాలి. డెఫినెట్లీ ఎప్పుడు టేస్ట్ చేసిన కాంబినేషన్ కాదు, కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. కానీ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్ని టేస్ట్ చేస్తేనే కదా మనకి కొత్త కొత్త రుచులు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను దీని మీద సపరేట్గా సాలెడ్ డ్రెస్సింగ్ తయారు చేసుకుని యాడ్ చేసుకోను, కలిపేసి యాడ్ చేసుకుందాము. బీట్స్ యాడ్ చేసాం కాబట్టి మొత్తానికే
కలర్ వచ్చేస్తుంది అనమాట, స్టెయిన్ చేస్తూ ఉంటుంది అని మనకు తెలిసిన విషయమే. ఇందులో మనం వేసుకుందాం దాల్చిన చెక్క, కాస్త లైట్గా గ్రైండ్ చేసుకుందాం. బ్యూటిఫుల్. కొంచెం ఉప్పు, కాస్త ఆలివ్ ఆయిల్. ఈసారి నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవట్లేదు, జస్ట్ పెప్పర్ తోటి దీన్ని లైట్గా సీజన్ చేసుకుంటాను. అండ్ ఆ స్పైస్ టచ్ కోసం కాస్త జాగ్రత్తగా ఇలా వేసుకుంటున్నాను కాస్త చిల్లీ వెనిగర్. సాల్ట్ లైట్ హ్యాండ్తో మిక్స్ చేసేసుకుందాం. దట్స్ ఆల్. ఒక బ్యూటిఫుల్ సాలెడ్, చాలా వెరైటీ కాంబినేషన్ ఉన్న సాలెడ్ని తయారు చేసేసుకున్నాం. ఒక ప్రెజెంటేషన్ చేసేసుకుందాం. Let's taste. చిన్న సింపుల్ స్టెప్ కూడా ఒక రెసిపీకి ఒక డిఫరెంట్ టెక్స్చర్ ఇస్తుంది అంటే దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు అలా అన్నాను అంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆ రాజ్మాని కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నాం కదా, పర్ఫెక్ట్ రెసిపీ బిట్స్ లాగా ఫామ్ అయింది. సో గుడ్. ఆహా, సూపర్ హిట్ అసలు. మనం స్పైస్ లవర్స్ కాబట్టి కారంగా ఏదున్నా కూడా మనకి చాలా నచ్చుతుంది. దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇరానియన్ కుజీనే. సింపుల్ మీల్. దీంతో పాటు ఈ ఫ్రూటీ సాలెడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాము. కాస్త బీట్రూట్తో డాన్స్ చేస్తాను దీంతో. లెట్స్ టేస్ట్. సూపర్. యూ హ్యావ్ టు ట్రై ఇట్. చాలా తక్కువ ఖర్చులో పర్ఫెక్ట్ గార్మే సాలెడ్ తయారు చేసుకోవచ్చు అంటే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్. బీట్రూట్లో కూడా కాస్త స్వీట్నెస్ ఉంటుందని మనకు తెలిసిన విషయమే. అండ్ ఆరెంజ్ కాస్త పులుపుగా ఆ సిట్రసీ ఫ్లేవర్ తోటి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఐమ్ గోయింగ్ టు ఫినిష్ దిస్. యాక్చువల్లీ ఈ రెండు కలిపేస్తే పర్ఫెక్ట్ ప్లేటింగ్తో సహా పర్ఫెక్ట్ మీల్ లాగా కూడా అయిపోతుంది. దీని తర్వాత ఒక పెద్ద గ్లాస్ మంచినీళ్ళు తాగినా కాస్త నిమ్మకాయ రసం తాగినా కూడా ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ సో నైస్. గ్లోబల్ న్యూ ఇయర్ వీక్ పుణ్యాన వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఫెస్టివల్ రెసిపీస్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చాలా సింపుల్ మైండ్ ఫ్లేవర్స్ తోటి కాస్త రిచ్గా కొంచెం డిఫరెంట్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాంటి మీల్స్ ఈ వీక్ మొత్తం నేను ప్లాన్ చేశాను. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకో కంట్రీలో అడుగు పెట్టేసి అక్కడ మనం ఉగాది సెలబ్రేట్ చేసుకుందాం. ఇక్కడ గ్లోబల్ కుజిన్ వావేం రుచిలో.